హాయ్ అండి. వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే పిండితో 3 రకాల స్వీట్లని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్వీట్లు. నోట్లో ఇలా వేస్తే వెన్నలా కరిగిపోతుంటాయి, అంత బాగుంటాయి. మనం చేసిన రోజే తింటే ఇంకా మరి వదలరు, అంత టేస్టీగా ఉంటాయి. పక్క రోజు కన్నా మనం చేసిన రోజు తింటే ఇంకా చాలా బాగుంటాయి. మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడైతే 1 కేజీ మైదాపిండి తీసుకున్నానండి. కేజీ మైదాపిండి తీసుకుని అందులో ఇప్పుడు 1 అర చెంచాడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే స్వీట్స్కి మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు చూసారా, ఇప్పుడు నేను చూపించిన విధంగా 1 అర చెంచాడు ఉప్పు తీసుకొని యాడ్ చేసుకోండి. పిండి కొంచెం వెడల్పాటి పాత్రలో వేసుకోండి, అప్పుడే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడు 2 చెంచాలు పంచదార వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, తర్వాత 2 చెంచాలు పంచదార వేసుకొని ఇప్పుడు ఉప్పు పంచదార పిండి కొంచెం బాగా కలిపేసుకొని ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి 2-3 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ముద్ద సాఫ్ట్గా రావడం కోసం, గుల్లగా వస్తాయి కదా, దానికోసమని నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు చూసారా, నేను చూపించిన విధంగా నెయ్యి వేసుకొని పిండికి ఆ నెయ్యి బాగా కలిసేలా కలిపేసుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా ఒత్తుకోవడమేనండి. కంపల్సరీగా నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా రుద్ది కలుపుకున్నాక ఆ నెయ్యి అంతా పిండికి పట్టిన తర్వాతనే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకండి, పుర్రుగా అయిపోతే మళ్ళీ కష్టం. మళ్ళీ పిండి యాడ్ చేసుకొని అదంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో అందుకే మీరు ఫస్ట్ నుంచి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా చపాతీ పిండిలా కలిపేసుకొని 1 పావు గంట సేపు నాననిద్దాం. దాని మీద ఒక తడి క్లాత్ కప్పేసి పావు గంట సేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూసారా, పావు గంట అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజ్ బాల్స్ చేసుకుంటే మనకి స్వీట్లన్నీ ఒకే సైజ్ వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని చిన్న చపాతీలా ఒత్తుకోండి. ఎక్కడేనండి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకున్న దాన్ని చాక్తో 4 గంటలు పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా 4 సైడ్లు 4 గంటలు పెట్టుకొని ఇప్పుడు పైన ఇలా మడిచేస్తే ఇది సంపంగి పువ్వు అంటారండి. మా సైడ్ అయితే ఈ స్వీట్ని సంపంగి పువ్వు అనే అంటారు. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వేరే షేప్ కట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు చూసారా, స్ట్రైట్గా స్ట్రైప్స్లా కట్ చేసుకుంటున్నామండి. కట్ చేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవడమే. ఇప్పుడు నేను చేసినట్టుగా ఎగ్జాక్ట్గా చేయండి, పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ అని. ఇప్పుడు 2 సైడ్లు ఫోల్డ్ చేసుకోండి. దీన్ని మొగలు పొట్టు అంటారండి మా సైడు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. చూసారా, ఇది ఫస్ట్ చేసింది సంపంగి పువ్వు, నెక్స్ట్ చేసింది మొగలు పొట్టు అండి. ఇప్పుడు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయడమే. చూసారా, ఇప్పుడు నేను చూపించిన విధంగా మంచి కలర్ రావాలండి. మంచి కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా కరకరలాడుతూ. ఎక్కువసేపు కూడా వేపకూడదండి, మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తాయి. కరెక్ట్ కలర్ వచ్చినప్పుడే తీయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేయండి. ఇప్పుడు ఫస్ట్ మొగలు పట్లు వేపుకున్నాం కదా, ఇప్పుడు సంపంగి పూలు వేసుకుంటున్నాం. ఇవి కూడా సేమ్ అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇవన్నీ మనం ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి. తర్వాత పాకంలో వేసి త్వరగా తీసేయాలి కదా, అందుకే అప్పటికప్పుడు అంటే అవ్వదు. ఫస్టే ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాకం తీసుకొని, పాకం ఎంతసేపు అండి, చాలా త్వరగానే వచ్చేస్తుంది కదా. సో ఫస్ట్ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. సో సేమ్ ఇప్పుడు సంపంగి పువ్వులు కూడా అలానే ఫ్రై చేసుకున్నాం. తర్వాత 3 రకాల స్వీట్లు అని చెప్పాను కదా, ఈ లాస్ట్ది పూరీలండి. పాకం పూరీలు చేయబోతున్నాను. సేమ్ అవే
పూరీలు ఫస్ట్ మనం ఒత్తుకున్నాం కదా, ప్లెయిన్ పూరీల్ని ఫ్రై చేసేస్తున్నాం. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఒక గరిటలో వేసుకొని ఆయిల్ అంతా కారే వరకు ఉంచేసి అప్పుడు వేరే పాత్రలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఫుల్ ఆయిల్గా ఉంటుంది. ఇప్పుడు పాకం తీసుకుందామండి. పాకం కోసం ఒక పాత్ర పెట్టుకొని అందులో 1 కేజీ వరకు పంచదార తీసుకోండి. కేజీ పిండి తీసుకున్నాం కదా, 1 కేజీ పంచదార తీసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. చూసారా, ఇప్పుడు నేను చూపించిన విధంగా పంచదార ఫస్ట్ తీసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని హై మంటలోని ఇలా బబుల్స్ వచ్చే వరకు మరగనిద్దాం. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాం అండి. నేను ముందుగానే దంచేసి పెట్టుకున్నాను యాలకుల పొడి. ఏం లేదండి, యాలకులు లైట్గా ఫ్రై చేసేసి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి మంచిగా మిక్సీ చేసుకుంటే ఆ యాలకుల తొక్కు కూడా ఏం ఉండదండి, మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు చూసారా, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలండి. ఒక తీగ పాకం వస్తే ఇంకా సిమ్లోని పెట్టేయండి. మంట సిమ్లోనే ఉండాలండి, ఆపేయకూడదు. ఆపేస్తే పాకం గట్టి పడిపోతుంది కదా. సిమ్లోని పెట్టేసి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ ఒక్కొక్కటిగా వేసి ఒక 2-3 సెకండ్స్ అటు ఇటు గరిటతో తిప్పి తీసేసుకోవడమేనండి. దానికి పాకం బాగా పీల్చాక తీసేసుకోవడమే. అంతేనండి, స్వీట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలానే మనం చేసుకున్న మొగల పట్లు, అలానే సంపంగి పువ్వులు, అలానే పాకం పూరీలు, ఈ 3 కూడా వేసుకొని పాకం అంతా పట్టాక తీసేసుకోవడమే. మంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఆపేయకూడదు, సిమ్లో పెట్టేసే చెయ్యాలి. చూసారా, పాకం ఇక్కడ నాకు మరుగుతూనే ఉంది కదా, ఎందుకంటే పాకం క్రిస్టలైజ్ అయిపోతుంది కదా. అయిపోవడం వల్ల మనం చేసిన ఎక్కువ పూరీలు కానీ సంపంగి పూలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి కదా, దానికి ఆ పాకం అనేది సరిపోదు. సో సిమ్లో పెట్టి ఉంచితే అది వాటర్ ఇలానే ఉంటుంది. సో మనం త్వరగా ఫాస్ట్గా చేయాలి. వేసి వెంటనే తీసేయడమేనండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయినట్టే. చాలా గుల్లగా ఉంటాయి, చేసిన వెంటనే తింటే హెవెన్ అండి, చాలా బాగుంటాయి. మైదా షుగర్ అని అనుకోకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.